నా చిన్నప్పటి నుంచి నేను ఏ విధంగా అయితే నేను పెరిగాను, నా చేతనైంది నేను చేయగలిగింది నేను చేస్తాను. ఒక సమాజ సేవ చేస్తే సరిపోతుందా ఒక పొలిటీషియన్ కావాలంటే? సమాజం పట్ల అవగాహన కావాలి కదా, అవగాహన కలిగించుకుంటున్నాను ఇప్పుడు. అవగాహన కలిగి ఉండాలి కదా, కలిగి ఉంటూనే కలిగించుకున్నాను. అవగాహన కలిగి ఉంటేనే మీరు ఇంటర్వ్యూకి పిలిచారు, లేకపోతే మీరు ఎందుకు పిలుస్తారు? ఎవరో ఫోన్ కేసుకు గొట్ట ఎందుకు పిలుస్తారు మీరు? మీకెందుకు ఇంటర్వ్యూ? మీకు అవసరం లేదుగా. మీకు అవసరమైంది ఏంటి? సమాజం పట్ల అవగాహనతో మాట్లాడుతుంది మీ ఏంటి అసలు ఇవి అని చెప్పి మీరు పిలిచారు. సమాజం పట్ల మీరు పూర్తి అవగాహన లేకపోవచ్చు, కొంత అయితే ఉంటుంది, కొంత అయితే ఉంది కదా. రైట్, మీ ఇండస్ట్రీకి సంబంధించి ఒక వ్యక్తి అంటే ఒక పర్సన్ శ్రీరెడ్డి, ఆమె పైన మీ ఒపీనియన్ ఏంటి? మీకు ఫస్ట్ నేను అది క్లియర్ చేయాలి. లెట్ మీ క్లియర్ వన్స్. ఏంటంటే ఆమెతో నాకు సేమ్ జరుగుతుంది కోర్టులో, ఆల్రెడీ జరుగుతుంది. సో అది మాట్లాడకూడదు, మీరు అది అడగడం వేస్ట్. ఎందుకంటే నేను మాట్లాడాలనుకున్నా ఇప్పుడు మాట్లాడితే మళ్ళీ దానికి ఇంకో కేసులు మా ఆవిడ నేను వేసుకోవడం అవసరం లేదు. మీరు మాట్లాడారు కాబట్టి మీకు తెలియదు కాబట్టి నేను క్లియర్ చేస్తున్నాను. ఇంకొకటి, అది కోర్టులో ఉన్నప్పుడు ఎవరితో కూడా మనం మాట్లాడకూడదు. అది మనం మినిమం రెస్పెక్ట్ కోర్టుకి ఇవ్వాలి. వదిలేద్దాం, అవి అవసరం లేదు. వాళ్ళ గురించి నాకు ఎవరి లైఫ్, పర్సనల్ లైఫ్ నాకు అనవసరం. నా పుట్టలో వేలు పెడితే కుట్టన అంట చూసారు, చిన్నప్పుడు చదువుకున్నారు కదా, చీమ సేమ్ అదే నా పద్ధతి. నా వరకు వస్తేనే నేను మాట్లాడతా, లేకపోతే నాకు అవసరం లేదు. మీరు ఏమైనా పోండి, నాకెందుకు? మీ పర్సనల్ నాకేంటి? సమాజం పట్ల అవగాహన ఉంది అని అంటారు, నా వరకు వస్తేనే నేను మాట్లాడతా. వచ్చారు కాబట్టి మాట్లాడానండి, అవగాహన ఉంది కాబట్టి అప్పుడు వెళ్ళి సమాజం పట్ల అవగాహన క్లియర్ గా నేను మాట్లాడాను కాబట్టే సమాజం పట్ల అవగాహన ఉందని మాట్లాడాను కాబట్టి నా మీద కేసులు పెట్టుకొని నేను పెట్టాను. అది మాట్లాడబట్టే మాట్లాడకపోతే రాదు కదా, మాట్లాడాను కాబట్టి అయ్యింది. అప్పుడు సరే, నేను అడుగుతున్నా, ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు ఉన్నారు, అంటే పేరుగాంచిన పెద్దలు ఉన్నారు. ఆ పెద్దలు చేసే కొన్ని తప్పిదాలు ఉంటాయి. ఒక స్త్రీగా మీరు చెప్పండి, ఆర్జీవి గారు కాళ్ళు నాకడం, వేళ్ళు నాకడం, ఆ రకంగా ఇంటర్వ్యూ ఇవ్వడం, ఏమంటారు మీరు? ఆడవాళ్ళని నేను ఎప్పుడు నా ఫేస్బుక్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్జీవిని తిడుతూనే ఉంటాయి పోస్టులు, క్లియర్గా చూడొచ్చు. నేను ఒక సమాజంలో బాధ్యత గల మహిళగా చాలాసార్లు ఆయన కలిసి అవకాశం వచ్చింది. ఆయనకి మెసేజ్ చేశాను ఆయన్ని. ఒకసారి పవన్ కళ్యాణ్ గారినో వేరునో ఏదో విధంగా అతను సినిమా ఏదో సంథింగ్ అయింది, అప్పుడు నాకు గుర్తులేదు ఇష్యూ. నేను మెసేజ్ ఏంటి సార్ మీరు ఇది, ఆయన వాట్సాప్ నెంబర్ తీసుకొని మరి మెసేజ్ చేశాను. నన్ను బ్లాక్ చేసుకున్నాడు. ఎందుకంటే నేను అట్లా మాట్లాడుతున్నాను కాబట్టి. నేను డైరెక్ట్ మాట్లాడే ఆయన కలిస్తే నేను 2-3 సార్లు, నేను చాలా డిబేట్స్లో కూడా ఆయన గురించి నేను తిట్టిన ఉన్నాయండి చాలాసార్లు. నేను సమర్థించాను. ఆయన చేసే పనులు వాళ్ళు, ఆయన పర్సనల్ అవ్వచ్చండి, అది ఎక్కడ చేయాలి, నువ్వు ఎక్కడ చేయాలి? ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఆయన ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్, ఒక మంచి పేరున్న వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు పిల్లలు నీలాగా పొద్దున్న పబ్బుకి వెళ్ళి వాడు కాళ్ళు నాకడం ఏంటి నమ్మకం? అదే నేర్పుతున్నాం మనం. అది కాదు నేర్పాల్సింది, అది కాదు కదా. అదే ప్లేస్లో నీ అక్క చెల్లి ఉంటే నువ్వు సమర్థిస్తావా? ఎవరైనా చేయరుగా. ఎవడిష్టం వాడిదే అనుకుంటే అలా అయితే జంతువులాగా బతుకుదాం. జంతువులకి మనకు ఒకటి కాదు కదా. మనం ఎందుకు బట్టలు వేసుకోవటం, మనం ఎందుకు ఇట్లా ఉండడం, మనం ఇలా ఉండాలి అని కట్టుబాట్లు ఎందుకు మనకి? మనం అలా ఉంటే జంతువులకి మనకు తేడా ఉంది. వావి వరుసలు లేవు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతామంటే నో, ఆయన్ని నేను సమర్థించను, అస్సలు సమర్థించను. నేను ఎప్పుడు సమర్థించలేదు. మంచి చేస్తే మంచి చేశారని చెప్తాను, అతను మంచి మాట్లాడితే. చెడు చేస్తే చెడు చేసి ఖండిస్తా, తప్పేముంది అందులో? నా వాక్ స్వాతంత్రం ఉందని చెప్పి నేను నోటుకు వచ్చేట్టు మాట్లాడలేదు, కరెక్ట్గా మాట్లాడుతున్నాను అంతే. ఆయన ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే నేను సమర్థించను. అది చేసిన తప్పు. ఒక ఆడవాళ్ళని కించపరిచే విధంగా కాళ్ళు నాకడాలు, అక్కడ తొక్కడాలు, ఇక్కడ తొక్కడాలు, ఇక్కడ చేయడాలు, అక్కడ చేయడాలు, నా ఇష్టం అని అంటాడు ఆయన. అదే మరి జంతువులో వెళ్ళిపోరు. నేను అతన్ని మంచిగా పరిగణించిన ఆయన్ని అంతే. జంతు ప్రవృత్తి, అది జంతువుతో ప్రవృత్తి. ఆయన జంతువు అనట్లేదు, నేను ఆయన తిట్టట్లేదు, అది ఇదని అవి మాట్లాడట్లేదు అంటే అనకూడదు. పాపం పెద్దవాళ్ళు కదా, ఎంతైనా సీనియర్ అయినా డైరెక్టర్, మనం అనకూడదు. ఆయన తిట్టట్లేదు, నేను ఏం తిట్టాల్సిన అవసరం నాకు లేదు. బట్ జంతు ప్రవృత్తి, సింపుల్. ఓకే, రైట్. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలామంది కూడా పొలిటికల్ టర్న్ తీసుకుని పొలిటీషియన్స్ అయిదామని, సమాజ సేవ చేద్దామని వస్తూ ఉన్నారు. అందులో మెయిన్గా వచ్చినటువంటి పర్సన్ ఈ కొద్ది కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారి పట్ల మీకున్న అభిప్రాయం? నాకు ఆయన అంటే మంచి అభిప్రాయం ఉందండి, ఫస్ట్ నుంచి ఉంది. నేను బీజేపీ కాకపోతే నేను బీజేపీ జనసేన అని కూడా నేను పోస్ట్ పెట్టాను అప్పట్లో ఫేస్బుక్లో. రెండిట్లో ఏది జాయిన్ అవ్వాలని. జన సైనికులు చాలామంది అక్క రా అని కూడా అడిగారు. కొంతమంది నేను పడినోళ్ళు, కొంతమంది వేరే వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు, నా మాటలు నచ్చిన వాళ్ళు, నువ్వు రాకన్న వాళ్ళు ఉంటారు. రెండు వైపులో ఉంటాయి కదా, ఎక్కడ నాణ్యానికి రెండు బొమ్మ బరువు అలా అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళు వద్దని అనేస్తే నేను మానే వాడే నాకు పోషిస్తున్నాడా ఎవడైనా? నాకు నచ్చింది చేస్తా. ఎవడో నన్ను ఏమన్నా నేను పట్టించుకో. ఎందుకు తెలుసా? వాడు నాకు పోషించడం, నాకు తిండి పెట్టడం, నా అవసరాలు తీర్చినప్పుడు వాడు చేసిన కామెంట్ నేను పట్టించుకోను. సో నేను వెళ్తానా లేదంటే నాకు కొంచెం ఎక్కువ ఏంటంటే రాముడు, బీజేపీ, దేవుడు, నాకు మోడీ గారు ఒక పిసర ఎక్కువ ఇష్టం. సో పవన్ కళ్యాణ్ గారి వైపు నేను మొగ్గు చూపలేకపోయాను. ఎందుకు అంటే అప్పుడు ఉన్న సిచ్యువేషన్లో జాయిన్ అవుదాం అనుకున్నది నిజం, కానీ నాకు కొంచెం బీజేపీ ఎక్కువ ఇష్టం కాబట్టి అటు జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిపోయినా ఇప్పుడు కలిసే ఉన్నారు, అలయన్స్ అయింది. సో నేను మొన్న ట్వీట్ చేసినప్పుడు కూడా ఆయన గెలవాలని నేను ఆయన ట్వీట్ చేశాను. ఆయన అంటే నాకు మంచి అభిప్రాయం ఉంది. ఆయన
పాపం చాలా విషయాల్లో నాలాగే చాలా మంది దగ్గర బలైపోతూ ఉంటాడు ఆయన చాలా విషయాల్లో. అంటే ఆ పేరులో ఉందా మరి నాకు తెలియదు కానీ పాపం ఆయన కూడా చాలా బలైపోయి చాలా మాటలు అనిపించుకుంటాడు. ఆయన చాలా హెల్పింగ్ నేచర్. పవన్ కళ్యాణ్ అంటే కళ్యాణ్ ఉంది ఇక్కడ, కళ్యాణి అనేది పక్కన పెట్టండి, పేరులోనే ఉందా మరి ఏమో తెలియదు. నేను బలే అవుతున్నాను, ఓపెన్ గా చెప్తాను. అదే ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నేను బలైనవి, ఎన్ని రకాలుగా ఎంతమందితో తిట్టించుకున్నారు. సో ఆయన కూడా అది తిట్టించుకుంటున్నాడు. ఆయనకు అవసరం అండి. ఒక సినిమా చేసుకుంటే, ఒక 2 సినిమాలు చేసుకుంటే ఎన్ని 100 కోట్లు వస్తే అవి హ్యాపీగా వెనక వేసుకున్న పిల్లలకి అందరికి ఇచ్చేసి హ్యాపీగా ఉండొచ్చుగా. కానీ పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అని అంటున్నారు నిజంగా అనేవాడు అంటాడండి, నిరూపించాలి కదా. ఎంత ప్యాకేజ్ తీసుకుని చూపించే ఎవడ అన్నవాడు ఒక్కడే నిరూపించాడా? ఒక్కడే నిరూపించగలడా? అన్నవాడు ఎవడైతే ప్యాకేజ్ తీసుకున్నాడు, అమ్ముడు పోయాడు అనేవాళ్ళు చూపించండి అయ్యా. నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చారు, మీరు ఎక్కడ ఇచ్చారు, ఎన్ని లక్షల కోట్లు ఇచ్చారు చూపించండి. చూపించకుండా ఇప్పుడు చెప్పిన ఎలిగేషన్స్ బురద జల్లడం ఇది ఈజీ పని. ఎవరికైనా ఏంటి ఈజీ అంటే పక్కోడికి సలహా ఇవ్వడం, పక్కోడి మీద బురద వేయడం. తన దాకా వస్తే కానీ తెలియదని ఇలా మాట్లాడిన ప్రతి ఒక్కడు రియలైజ్ అయ్యి మనసులో అనుకుంటాడు, అయ్యో అనవసరంగా అన్నానే అతన్ని అని ఫీల్ అవ్వకుండా ఉంటారంటారా? ఆత్మవిమర్శ చేసుకుండా ఉంటారా? పిచ్చి వాళ్ళందరూ అలాగే మాట్లాడతారు. ఆయన గురించి అమ్ముడు ఎవరు ఎలిగేషన్స్ ఇస్తే చూపిస్తే మేమందరం కూడా అప్పుడు మాట్లాడతాం ఆ విషయం గురించి. ఆయన మంచోడండి, ఎవరికైనా హెల్ప్ చేస్తాడు, ఏదైనా అవకాశం ఉంటే, ఎవరైనా కష్టం అంటే కరిగిపోతాడు ఫస్ట్, వీలైతే ఆయన చేతిలో పెడతాడు. అంతేగాని ఆయన ప్యాకేజీలు వీళ్ళు చూడకుండా నిందలేస్తే ఆయనకి ఏమవసరం? ఆయన ఒక ఏనుగు, వీళ్ళు మొరుగుతున్నారు అనుకుంటాడు ఆయన. అంతే సింపుల్. ఆయన మంచివాడండి, నేనైతే నమ్ముతాను. చిరంజీవి గారి ఫ్యామిలీ ఎంత మంచిదండి. నేను ఫ్యామిలీ అందరి గురించి చెప్తా. ఆయన వాళ్ళది మంచి, వాళ్ళని అనవసరంగా వాళ్ళని కూడా రాంగ్ అర్థం చేసుకుంటారు. ఏంటంటే వాళ్ళ మాట బయటకు వచ్చేటప్పటికి వేరుగా వస్తుంది. అలా ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా లోపలే ఉండదు తెలుసా అండి. వాళ్ళు ఎవరికైనా మీరు చాలా మందిని చదివిస్తున్నారు పిల్లల్ని, వాళ్ళు చాలా మందికి. ఆఖరికి నా కొడుకు కూడా అక్కడ సీట్ ఇస్తే కూడా నేను వాడికి హెల్త్ బాగాలేదు, నేను తీసుకోలేదు, వచ్చేసాం, అది వేరే విషయం. అంటే వాళ్ళు ఎంతమంది పిల్లలకైనా ఎలాంటి వాళ్ళకైనా వాళ్ళు సహాయం చేస్తున్నారు. ఎంతోమంది వస్తే ఎవరైనా ఎక్కడైనా ఒక మంచి వాయిస్ వినిపించింది అనుకో, మంచి సాంగ్ వినిపించింది, ఎవరో జానపద పాట పాడారనుకోండి, అది మీ ద్వారా ఆయన దగ్గరికి వెళ్తే, మోహన్ బాబు దగ్గరికి వాళ్ళని పిలిపించి వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళు ఎవరు ఆదరించకపోతే సన్మానం చేసి వాళ్ళ గురించి పంపిస్తున్నాను. ఆ మధ్య అంతా చూసారా అబ్బాయి, అవన్నీ ఎవరండి మీరు తీసుకొచ్చారు? నేను తీసుకొచ్చాను. ఆయన ఎవరినో ఒకరు వెలికి తీసాడా? ఎంతో కొంత వాళ్ళకి డబ్బులు ఇస్తాడు, వాళ్ళని బయట ఆయన వాళ్ళకు ఉందండి అది. వాళ్ళని మనం అర్థం చేసుకుంటే కానీ అర్థం కాదు, అర్థం అయితే మాత్రం అలాంటి మంచివాళ్ళు లేరు. నిజంగా అందరూ మంచివాళ్ళేనండి, బాకపోతే పరిస్థితుల ప్రభావం వల్ల కొంచెం చిన్న డిస్పెన్సెస్ వస్తాయి. బట్ మోహన్ బాబు గారి ఫ్యామిలీ కూడా చాలా మంచిగా, మంచు విష్ణు గారు చాలా ఇంటెలెక్చువల్, అద్భుతమైన విష్ణు. అయ్యో ఆయనని చాలా బాగా ట్రోల్ చేస్తూ ఉంటారు కదా. అదేనండి, పిచ్చి వాళ్ళు ట్రోల్ చేస్తారు. పిచ్చి వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి ఒక వస్తువు కావాలి, ఏదో ట్రోల్ చేయాలి, దానికి కొంతమంది బలి చేసేటప్పుడు ట్రోలింగ్స్ అంటే వట్టిగానే కాదు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో కూడా కొన్ని సిచ్యువేషన్స్ ట్రోల్ అవుతుంటాయి కావచ్చు. అదే అక్కడ మీరన్నా బలి కావాలో నేనన్నా బలి కావాలి. ఆ బలైన అంటే అక్కడ పాయింట్ని గుర్తిస్తేనే బలవుతాం కదా. పర్వాలేదండి. ఇప్పుడు మనం స్పీడ్గా మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా మాట్లాడేటప్పుడు ఒకటి రోల్ అయ్యి ఏదైనా వచ్చేయచ్చు, ఏదైనా జరగచ్చు. అలాంటప్పుడు అదే తప్పని పట్టుకోలేం కదా. అలాగే మంచు విష్ణు గారు కూడా ఆయన తెలుగు సరిగ్గా రాక ఏదైనా మాట్లాడి ఉంటే దాన్ని మాట్లాడి ట్రోల్ చేశారు. ఆయన మొన్న ఎంత హుందాగా ఇచ్చాడు ట్వీట్, ఎంత హుందాగా ఇచ్చాడు ఆ అధ్యక్షుడు దీనిలో. మరి ఆయన చెప్పిన దానిలో కరెక్టే కదా. రైట్, ఓకే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగినాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటారు ఒక ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యురాలుగా? ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యురాలైనా నేను తెలంగాణలో స్థిరపడిపోయాను. సో నేనేంటంటే తెలంగాణలో వచ్చి 24 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఒక 21 సంవత్సరాలు. సో ఇక్కడే ఎక్కున్నాను. సో ఇక్కడికే ఎక్కువ నాకు ఇంపార్టెన్స్. అక్కడ అందరిలాగే మీలాగే నేను ఎవరు గెలుస్తారా అని ఎట్లా పెట్టి చూడాల్సింది. ఇక్కడ కేసీఆర్ పోయిన తర్వాత 10 ఏళ్ల పాలన ముగిసిన తర్వాత రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు కదా. రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా, కేసీఆర్ది బాగుందా? అంటే ఇప్పుడు ఎవరిదో ఒకరు చెప్పేశాను మేడం. అలా చెప్పను నేను, ఎందుకు చెప్తాను. బీజేపీకి జస్ట్ ఏదో చిన్న తేడా వచ్చి అదృష్టం ఎక్కడో ఉంటే అందరం ఎక్కుతారు అన్నట్టు ఎక్కిపోయారు రేవంత్ రెడ్డి గారు. సింపుల్. లేకపోతే బీజేపీ ఉండాల్సిన ప్లేస్ అది. అంతే. బీజేపీలో ఎవరికైతే ఆ ముఖ్యమంత్రి పదవి వన్న తెస్తారు చాలా మంది ఉన్నారని. అప్పుడు వాళ్ళు గెలిచుంటే మనం మాట్లాడుకోవాల్సింది. మీరు తేయగలుగుతారా? నేను ముఖ్యమంత్రి అని మీకు చెప్పానా? మీరు అవత తేయగలుగుతారా అని అడుగుతాను. ఏమండి, నేను తల ఎంత బరువు మోయగలం అంత మోయాలి, అంతేగాని నాకేదో తలపాగా ఉంది కదా అని ఏది పడితే అది ఎత్తేసుకుంటానంటే కుదరదు. కాబట్టి మనకు సరిపోయినంత మనం ఉండాలి, అంతేగాని నేనేమైనా అడిగానా? తెలంగాణలో బీజేపీ ఎప్పుడు అధికారంలోకి వస్తా అనుకుంటారు మీరు? నెక్స్ట్ టర్మ్ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతుంది బీజేపీ. మీరు ఎమ్మెల్యే ఉంటారా? అది ఫేట్. నేను ఆశపడ్డం ప్రతి ఒక్కరు, మీరు కూడా ఆశపడతారు. ఏమండి మీ విలేకరులు, మీ జర్నలిస్టులు చాలా మంది అవ్వలేదా?
ఆ, అయ్యారుగా, అయినారు. అవుతున్నారుగా. అయినారు. మరి మీరు ఆశపడి ఒకరోజు మీరు అవ్వచ్చు, అలాగే నేను కూడా అవ్వచ్చు, తప్పేంది? మనము ప్రజాస్వామ్యంలో ఉన్నాము. ఈ భారతదేశంలో పుట్టిన వనితగా ఆశపడంలో తప్పలేదు, అవుతామన్న నమ్మకం ఉందా అంటున్నా మీకు. హార్డ్ వర్క్ చేస్తే అవుతామండి. హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ కాన్స్టెన్సీ అనుకుంటారు మీరు ఇక్కడ. అది ఇంకా నేను డిసైడ్ చేసుకోలేదు. ఎందుకంటే నేను డిసైడ్ చేసుకోవాల్సింది, నేను చాలా దీనిలో రాజకీయం అనగానే చాలా ఉంటాయి. కుల పరియోజన, కులగణన, బీసీ మహిళగా బీసీలకి నెక్స్ట్ 33% అమ్మాయిలకి నెక్స్ట్ టైం ఖచ్చితంగా వస్తుంది కదా. ఇస్తారా మరి మోడీ గారు ఇస్తారా ఆమోదం? ఇంకా బిల్లు రాజ్యసభలో కాలేగా. వస్తుందని నమ్మకం అండి. వచ్చి ఆల్రెడీ నెక్స్ట్ టైంకి అప్లికబుల్ అవుతుందని కూడా చెప్తున్నారు కదా. అంతేనా? సో మరి అయితే ఆవిడ ఆటోమేటిక్గా కొంతమందిలో మన ఆ పేరు కూడా ఉండొచ్చు కదా, తప్పేం లేదు. మన హోప్స్ అంటే మనం ఆశని పెట్టుకోవచ్చు. దాని తీరుగా నేను వెళ్తున్నాను అనుకోండి, పబ్లిక్లో ఈ అమ్మాయి చేస్తుంది అని ఉంది అనిపించినప్పుడు ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మన మీద ఈక్వేషన్స్ అన్నీ మారిపోతాయి కదా, మన మీద ఉన్నవన్నీ పోతాయి. ఇప్పుడు నేను ఎలాగో కోర్టుకి వెళ్తా, నా మీద లేనిపోని ట్రోలింగ్స్ చేస్తున్నారని, కోర్టు నాకు నిజంగానే పాజిటివ్గా ఇచ్చి ట్రోలింగ్స్ అన్ని రిమూవ్ చేయాలి, ఏవైతే పిచ్చివన్నీ పెడుతున్నారో, లేనిపోని అపార్థాలు తెస్తున్నారో అవన్నీ చేయాలి అనుకున్నారు అంటే ఆటోమేటిక్ యూట్యూబ్లోనే డిలీట్ చేయాలి. చేసిన తర్వాత నేను కోర్టు నుంచి తీసుకొస్తా ఆర్డర్. తీసిన తర్వాత నెక్స్ట్ టైం ఏమవుతుంది, నాకేముంది అప్పుడు నా మీద వేయడానికి అబ్బాండం. మళ్ళీ కొత్తగా నేను ఏదైనా చేస్తే రావాలి, ఏదన్నా మాట్లాడితే. మీరు ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు కదా మేడం. ఏం చేశాను సార్ నేను మంచి చేశాను. ఏం చేసిన నేను ఏమంటారు, నారదుడిని అందరూ తిట్టుకుంటారండి, ఆయన లోక కళ్యాణం చేస్తాడు. అలాగా నేను మంచి కాజ్ కోసం ఫైట్ చేస్తా, గుడ్ కాజ్ కోసం. నేను ఏ ఫైట్ చేసినా గుడ్ కాజ్ కోసం. ఆ కాజ్ ఏదైనా గుడ్ కాజా గుడ్ కాజ్ అంటే సారీ అంటే మీకు అట్లా కలిపి చెప్పడం వల్ల నేను గుడ్ కాజ్ కోసం చేస్తాను. సో నేను ఏదైనా ఎక్కడైనా నా వల్ల ఏమైనా మంచి జరుగుతుందా, ఏదైనా ఫోన్లే ఆళ్ళ తిట్టించుకోలేదు. నేను యాక్చువల్గా ఏంటంటే నా ఇంట్లో మా అమ్మ, నాన్న, మా తమ్ముడు వీళ్ళంతా కూడా అక్క చెప్పినా వినదు. దానికి అనిపించింది మనసులో ఏదైనా పుట్టి ఎవరైనా వస్తారండి. ఇప్పుడు మీరు చెప్తున్నా, నా దగ్గర చాలా మంది అక్క నాకు ఇలా ప్రాబ్లం అయింది, అక్క నాకు ఇలా అయింది, నన్ను ఇలా మోసం చేశాడు అన్నప్పుడు నేను వాళ్ళకి హెల్ప్గా వెనక ముందు చూడకుండా వెళ్ళిపోతా ఫస్ట్.